భారతదేశం బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఒకటి వచ్చింది. అదేంటి అంటే బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ ఏమని చెప్తా ఉన్నాడంటే వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో వాదించాడు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే 90% ఉన్నటువంటి ముస్లిం జనాభాని కాదని చెప్పేసి అన్ని మతాలు సమానం, అందరు సమానం అని చెప్పి రాజ్యాంగంలో పెట్టి ఈ సెక్యులర్ అనే పదం వల్ల ఏమవుతుందంటే విభజన రాజకీయాలు పెరుగుతాయి, దేశ విభజన జరిగే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి సెక్యులర్ అనే పదాన్ని తీసేసేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాడు బంగ్లాదేశ్లో. మరి భారతదేశం పరిస్థితి ఏంది? ఒకప్పుడు ఇక్కడ 100% ఉన్న హిందువులు తర్వాత వచ్చి 90కి వచ్చిండ్రు, 80కి వచ్చిండ్రు, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు 60% హిందువులు ఉన్న సమాజం అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిపోయింది? నిజంగా చెప్పాలంటే రాజ్యాంగంలో ఇక్కడ కూడా సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలన్న డిమాండ్ ఉంది, కానీ ఇక్కడ తీసేయరు. ఎందుకు తెలుసు? ఎందుకు అంటే సింపుల్ ఆన్సర్, నిజంగా చెప్పాలంటే 100% హిందువుల నుంచి ఈరోజు 60% హిందువుల వరకు వచ్చింది. అంటే డెఫినెట్గా ఇది విభజన జరగాలని కోరుకుంటున్నారు, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నారు తప్పితే భారతదేశం ఎదగాలని కోరుకునేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. సో డెఫినెట్గా ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ చెబుతున్నట్టుగా, లేదా బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా, లేదా హిందూ మతాన్ని సమర్థించే వాళ్ళు చెప్తున్నట్టుగా సెక్యులర్ అనే పదం అనేది భారతదేశంలో కూడా పనికిరాదు. ఎందుకంటే సెక్యులర్ అన్న పదం వచ్చినప్పుడు అన్ని మతాల వాళ్ళలో స్వార్థం పెరిగిపోతుంది. మా మతం కావాలంటే మా మతం కావాలి, ఇలాంటి రాజకీయాలు ఎక్కువైపోతాయి. ఎక్కడిది అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతూ వీళ్ళని అభివృద్ధి చెందే అవకాశం ఉంది తప్పితే ఈ విభజన రాజకీయాలు నిజంగా చెప్పాలంటే సెక్యులర్ అన్న వర్డ్ మీదనే వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా సెక్యులర్గా ఉండడానికి ట్రై చేయట్లే. ఎంత చెప్పుకున్నా ఏం చేసుకున్నా కూడా ఎవరు సెక్యులర్గా అందరూ సమానత్వం, అందరం సమానమే అని చెప్పేసి ఎవరు చెప్పడంలా. సో డెఫినెట్గా అక్కడ ఏదైతే డిమాండ్ వస్తుందో ఇక్కడ కూడా డెఫినెట్గా సెక్యులర్ అన్న వర్డ్ రాజ్యాంగం నుంచి తీసేయాలి. డెఫినెట్గా అత్యధికులు హిందువులుగా ఉన్న భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తే డెఫినెట్గా సమాజం విభజనకి గురి కాకుండా అందరూ యునైట్గా ఉండే నిజమైన సమాజం ఏర్పడుతుంది. అది బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ చెప్పిన తత్వాన్ని భారతదేశంలో అర్థం చేసుకొని భారతదేశంలో కూడా సెక్యులర్ అనే వర్డ్ని తీయడానికి కానీ ప్రయత్నం జరిగితే చాలా మంచిది. లేదు అంటే అదే విభజన రాజకీయాలు మళ్ళీ జరుగుతాయని అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.